EU వరల్డ్ మొత్తాన్ని మళ్ళీ ఒకసారి కొలనైజ్ చేయాలి అని అనుకుంటుంది. కానీ ఈసారి వాళ్ళు ఆర్మీతో కావాలని అనుకోవట్లేదు. కొత్తగా ట్యాక్స్ రూపంలో ఈ కొలనైజేషన్ని వాళ్ళు మొదలు పెట్టాలి అనుకుంటున్నారు. సో మంచిగా ఉన్న యూరోపియన్ రూమ్స్లలో కూర్చొని వాళ్ళ ఫ్యాన్సీ ఎక్స్ప్రెసోస్ అండ్ కాఫీస్ తాక్కుంటూ మనం ప్లానెట్ని సేవ్ చేద్దాం, ఇది చాలా గొప్ప విషయం కూడా అని చెప్పేసి వాళ్ళే అనుకుంటూ కార్బన్ న్యూట్రల్ బై 2050 అని చెప్పేసి ఒక పెద్ద గోల్ని పెట్టుకున్నారు. సో దీంట్లో ఎర్త్ని చాలా స్ట్రిక్ట్గా ఎమిషన్ డైట్లో పెట్టాలి అనుకుంటున్నారు. అంటే కార్బన్ ఎమిషన్స్ మొత్తాన్ని తగ్గించేద్దాం అని చెప్పేసి అనుకుంటున్నారు. సో ఇక్కడి వరకు చూడడానికి చాలా బాగుంది. అఫ్కోర్స్ మనం మన ప్లానెట్ని కాపాడుకోవాలి, ఐ టోటలీ అగ్రీ, ఓకే. కానీ ఇక్కడే వీళ్ళు ఒక స్కీమ్ని లాంచ్ చేశారు. దాని పేరేంటి అంటే ETS, ఫుల్ ఫామ్ ఎమిషన్స్ ట్రేడింగ్ సిస్టమ్. సో ఇక్కడ సింపుల్గా చెప్పాలంటే ఏదైతే కంపెనీ ఉంటుందో ఆ కంపెనీ ఇంతవరకు మాత్రమే పొల్యూట్ చేయొచ్చు అని చెప్పేసి చెప్తారు. ఒకవేళ అంతకన్నా ఎక్కువగా పొల్యూట్ చేస్తే చాలా ఎక్కువగా ఫైన్ని వేస్తారు. దీన్ని కార్బన్ ట్యాక్స్ అని కూడా అంటారు. ఒకవేళ ఎవరైనా కంపెనీ వాళ్ళు ఈ కార్బన్ ట్యాక్స్ని క్రెడిట్స్ని మిగిలించుకుంటే అవి కావాలంటే అమ్ముకోవచ్చు. సో దానివల్ల వాళ్ళు కూడా బాగా డబ్బులు సంపాదించుకుంటారు. నిజం చెప్పాలంటే లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో టెస్లాకి వచ్చిన ప్రాఫిట్స్లో కార్లు అమ్మిన దానికి వచ్చిన దానికన్నా కార్బన్ క్రెడిట్స్ అమ్మిన దానికి వాళ్ళకు వచ్చిన ప్రాఫిట్స్ చాలా ఎక్కువ. సో వీళ్ళు జస్ట్ ఒక స్మోక్ నుంచి గోల్డ్ని తయారు చేస్తున్నారు ఈ లాలను పెట్టి. సో ఇలాంటి టైంలో కొన్ని పెద్ద కంపెనీలకు చాలా ఎక్కువగా నచ్చలేదు, మండింది. అందుకే ఇలాంటి వాళ్ళు ఏం చేశారంటే వేరే కంట్రీస్లో ఎవరికైతే కార్బన్ ట్యాక్సెస్ లేవో అట్లాంటి కంట్రీస్లోకి ఈ ఫ్యాక్టరీస్ని అన్నిటిని మూవ్ చేయడం మొదలుపెట్టారు. అట్లీస్ట్ కొన్ని ప్రొడక్షన్ పార్ట్స్ని, లైక్ చైనా, ఇండియా. సో ఇలాంటి టైంలోనే ఇక్కడ వీళ్ళందరికీ దొరుకుతున్నాయి, డబ్బులు దొరుకుతున్నాయి. సో జాబ్స్ వచ్చాయి. ఇండియన్స్ అయినా చైనీస్ అయినా నార్మల్ పీపులే కదా, అందరు హ్యాపీగా ఉంటున్నారు. సో ఇప్పుడు మనం చాలా వరకు స్టీల్ అండ్ అల్యూమినియంని ఎక్స్పోర్ట్ చేస్తాం యూరోపియన్ యూనియన్కి. సో ఇప్పుడు వీళ్ళేం చెప్తున్నారంటే, హే మీరు ఎవరైనా సరే మా బార్డర్ లోపలికి రావాలంటే మీరు ఎన్ని కార్బన్ ఎమిషన్స్ చేశారు దాన్ని బట్టి మేము ఫైన్ పెడతాం అని అంటున్నారు. అంటే ఆ కంపెనీ ఎక్కడ మ్యానుఫ్యాక్చర్ చేసినా కూడా యూరోపియన్ యూనియన్కి మాత్రం డబ్బులు కట్టాలన్నమాట అక్కడ లోపలికి వచ్చిన తర్వాత. సో ఇట్లాంటప్పుడు ఇప్పుడే ఇండియాకి కోపం వచ్చింది. సో ఇండియా మరియు మిగిలిన కొంతమంది కంట్రీస్ని ఏమంటున్నారంటే, ఓకే మీరు ట్యాక్స్ కట్టమంటున్నారు కదా, మేము కూడా ఒక ట్యాక్స్ని పెడతాం. అదేంటో తెలుసా? హిస్టారికల్ కార్బన్ ఎమిషన్స్ ట్యాక్స్. మీరు ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అప్పటి నుంచి ఎర్త్ని మొత్తం పొల్యూట్ చేసుకుంటూ ఈ డబ్బులన్నీ సంపాదించారు. సో ఏదైతే మీరు పొల్యూట్ చేశారో దాన్ని క్లీనప్ చేసే బాధ్యత కూడా అదే. సో కాబట్టి కార్బన్ క్లీనింగ్ ట్యాక్స్ అని చెప్పేసి పెడదాం అని అనుకుంటున్నాను. సో ఇది ఎగ్జాక్ట్ నేమ్ కాదు, జస్ట్ సింపుల్గా చెప్తున్నాను. సో దాన్ని క్లీన్ చేయడానికి కూడా మీరే కట్టండి డబ్బులు అని చెప్పేసి డెవలపింగ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అవి రివర్స్లో ఈ యూనిట్ ట్యాక్స్ చేయాలి అని అనుకుంటుంది. సో ఇప్పుడు నిజం చెప్పాలంటే ఇలాంటి కంట్రీస్ది కూడా, అంటే ఇండియా, చైనా, ఆఫ్రికన్ కంట్రీస్ది కూడా కరెక్టే కదా. ఎందుకంటే మీరేమో ఫాజిల్ ఫ్యూయల్స్ మీద టోటల్ డబ్బులు సంపాదించుకున్నారు, మమ్మల్ని మాత్రం ఎప్పుడైతే ఎదగాలనుకుంటున్నామో మమ్మల్ని మాత్రం గో గ్రీన్ అని అంటున్నారు. సో నాట్ ఏ గ్రేట్ ఐడియా కదా. హిపోక్రసీ అంటే ఇదే, అందుకే యూరోపియన్ హిపోక్రసీ గ్రేట్. సో ఇప్పుడు మనం ఒక చెస్లో ఉన్నాం, ఒక గ్యాంబుల్లో. వాళ్ళు ఒక క్లైమేట్ ట్యాక్స్ అంటున్నారు, వీళ్ళు ఒక క్లైమేట్ ట్యాక్స్ అంటున్నారు. చివరికి ఏం జరుగుతుందో తెలియదు. కానీ ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటి అంటే అందరూ ఒకటి మాత్రం ఆర్గ్యూ చేసినా కూడా డబ్బులు ఎవరు కట్టాలని అందరూ మాత్రం ప్లానెట్ని సేవ్ చేయాలి అనుకుంటున్నారు. అది మాత్రం రియాలిటీ. కానీ దీనికి ఎవరైతే పొల్యూట్ చేశారో వాళ్ళు క్లీనప్ చేయడం కూడా ఇంపార్టెంటే. అలాగే ఎవరైతే పొల్యూట్ చేయబోతున్నారో వాళ్ళు కూడా మ్యాక్సిమం తగ్గించుకోవాలి అనేది కూడా ఇంపార్టెంటే. లైక్ ఇండియా గ్రీన్ రెవల్యూషన్ చేయాలి అండ్ అందరూ కోరుకుంటున్నారు, కానీ దానికి డబ్బులు కూడా కావాలి. అవి లోయెస్ట్ ఇంట్రెస్ట్ రేట్లోనైనా లేదంటే దానికి సంబంధించిన పేటెంట్స్ గ్రీన్ రెవల్యూషన్కి కన్వర్ట్ కావడానికి మనకు కావాల్సిన టెక్నాలజీస్ అయినా లేదంటే మ్యానుఫ్యాక్చర్ చేసుకోవడానికి పేటెంట్స్ అయినా అవి కూడా యూరోపియన్ యూనియన్ సబ్సిడీ కిందనైనా లేదంటే ఫ్రీగానైనా ఇవ్వాలి. అంతేకాని మన మీద డబ్బులు వేస్తానంటే కుదరదు కదా. సో ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. అండ్ మీ ఒపీనియన్ గురించి తప్పకుండా చెప్పండి కమెంట్ సెక్షన్లో. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్.